కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందుగాల వచ్చినప్పుడు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. కానీ దానికి ఇప్పుడు మిత్తు కట్టించుకుంటున్నా. మళ్ళీ మేము మిత్తి చేస్తాడో ఏం చేస్తాడో మరి ఇంకా విశ్వాసం ఏం చెప్పలే. ఇక మొన్న ఎత్తుకొచ్చిన 10 లక్షలు ఇక ఈ నెలకు పోయి ఇక డబ్బులు కట్టినప్పుడు ఇక మాకు ఏ సంగతి అంటే మిత్తి కట్టిన తర్వాతనే రుణమాఫీ చేస్తా అని చెప్తా కూడా మాకు చెప్తా అంటుండు. మరి అది మరి ఈ 10 లక్షలకు ఈ మహిళల పైసలు మిత్తిలో కూడా ఇస్తేనే ఓకే. అదే మిత్తి పైసలు మరి ప్రతి నెలకు వడ్డీ పడుతుంది అని అంటే ఇక మాకు ఇచ్చేది ఏం సుఖం ఉంది. ఇక మాకే ఇక డబల్ మిత్తి పడుతుంది. బస్సు పథకం ఒకటి అన్నాడు, ఎట్లుందమ్మా బస్సు పథకం? ఇయ్యలే ఇక కొట్టుకొని చుట్టుకొని ఇచ్చిండు కానీ మరి 20,000 ఇయ్యలే. ఈ ఒక మహిళల పైసలు కూడా ఈ పైసలు మిత్తిలో కూడా ఇస్తానని చెప్పిండు కదా. ఈ నెలకు పోయి డబ్బులు కడతాం ఇక అప్పుడు ఇక మాకు మరి వేసేది ఏంది అప్పుడు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఫ్రీ పథకం అని ఒకటి బస్సు పెట్టిండు, కరెక్టే, మీరు చెప్పేది కరెక్టే, ఫ్రీ ఉన్నది కరెక్టే. కానీ వాస్తవంగా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది బస్సులో? కొట్టుకుంటారు తిట్టుకుంటారు.